హలో అండి, శారీకి ఫాల్ ఏ విధంగా స్టిచ్ చేయాలండి చాలా సింపుల్ మెథడ్లో మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది. ఫస్ట్ మనం శారీ ఫాల్ అయితే తీసుకోవాలండి. చూసారు కదా, శారీ ఫాల్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ శారీ ఫాల్ని ఏంటంటే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఈ విధంగా ఈ అంచులు ఉంటాయి కదా కొనలు, ఈ కొనలు రెండింటిని కూడా ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనము ఏ శారీకి అయితే ఫాల్ వేయాలనుకుంటున్నామో ఆ శారీ తీసుకోవాలి. చూసారు కదా, శారీ యొక్క రాంగ్ సైడ్ అనేది ఇలా పైకి ఉండాలి, రైట్ సైడ్ అనేది కిందకి ఉండాలి. అలాగే నెక్స్ట్ మరొకటి మనం గమనించవలసింది ఏంటి అంటే బోర్డర్ ఉంటుంది కదండి. సో మనకి క్రిందకి అంటే కుచ్చులు కిందకి వస్తాయి కదా, సో ఈ క్రిందకి ఉండే ఆ బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మనం ఆ బోర్డర్ దగ్గరే ఫాల్ అనేది స్టిచ్ చేయాలి. సో చూసారు కదా, ఇలా మనము శారీని రాంగ్ సైడ్ వైపు మాత్రమే పెట్టుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా టేపు తోటి 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ 10 ఇంచెస్ నుంచి కూడా మీరు చక్కగా ఫాల్ని స్టిచ్ చేసేయవచ్చు. చూడండి, ఇక్కడి నుంచి అన్నమాట. సో ఇక్కడ ఈ ఫాల్ పెట్టుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫాల్ యొక్క రాంగ్ సైడ్ ఉంటుంది కదా, మనం ముందుగా ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చి రాంగ్ సైడ్ కదండి. ఆ రాంగ్ సైడ్ అనేది క్రిందికి ఉండాలి. సో ఫాల్ యొక్క రైట్ సైడ్ అనేది మనకి పైనకు ఉండాలన్నమాట. సో ఈ విధంగా సో ఇలా మీరు అరేంజ్ చేసుకొని చక్కగా ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మీరు ఫాల్ లాగడము లేదా కింద ఉన్న శారీ పీస్ని లాగడం లాంటివి చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ మీరు నెమ్మదిగా స్టిచ్ వేసుకోవాలి. చక్కగా అంటే మీరు ఇప్పుడు బిగినర్స్ అనుకోండి, సో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారైతే మాత్రం మీరు ఇంకా టకటకనా కుట్టేస్తాము అంటే మాత్రం ఇది కుదరదండి. సో బయట వాళ్ళతో అంటే కస్టమర్తో మాట పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా నెమ్మదిగా మనకి ఎక్స్పీరియన్స్, సో మనము ఈ పని ఇంకా మాకు వచ్చు ఇంకా మేము చేయగలము అనేటప్పుడు మీరు చక్క అప్పుడు ఫాస్ట్గా కుట్టుకున్నా పర్వాలేదు. కానీ సో కొత్తగా అంటే బిగినర్స్ అయితే మాత్రం సో చాలా అంటే చాలా స్లోగా నెమ్మదిగా కుట్టడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా మొత్తం క్రింద వైపు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపు స్టిచ్ వేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్, మీరు వీలైనంత వరకు కూడా పిన్స్ ఉంటాయి కదా, సో మనకు అల్లి పిన్లు ఉంటాయి, చిన్న చిన్న పిన్స్. సో బిగినర్స్ అయితే మాత్రం చిన్న చిన్న అల్లి పిన్స్ పెట్టుకొని మీరు ఇలా మీరు స్టిచ్ వేసుకున్నారనుకోండి, మీకు ఆ ముడతలు లాంటివి ఏవి కూడా రాకుండా ఉంటాయి. నేనైతే ఇక్కడ పిన్స్ ఏమి పెట్టడం లేదండి, నాకు బాగా అలవాటు అయిపోయింది. సో అందుకోసం నేను నార్మల్గా ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా క్లాత్ను జరుపుకుంటూ క్రింద ఉన్న క్లాత్ను మరీ లాగకుండా ఇలా స్లోగా స్టిచ్ వేసుకుంటే మనకి ఫాల్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి, చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, వీడియోస్ రూపంలో కూడా అందిస్తాను. సో మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, సో తప్పకుండా చూడండి. బిగినర్స్ అయితే మాత్రం మన ఛానల్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం టైలరింగ్లో మనమే ఇంకా రాణించగలమన్నమాట. సో తప్పకుండా ఫాలో అవ్వండి ఛానల్ని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.